సో గైస్ ఇక్కడ రివర్స్ పెట్టాలంటే కొంచెం ఇరుగ్గా ఉందన్నమాట. ముందర ఒక బండి ఉంది ఆల్రెడీ, అందుకోసం ఈ బండి కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. పెద్ద బండి కదా, ఇక్కడికి వెళ్ళేసి ఆ గోడంలో పెట్టేసేయాలన్నమాట. రివర్స్ అయితే చెప్తున్నాము, అన్న వచ్చేసి రివర్స్ కొడుతున్నాడు. సో గైస్ ఆ బండి అయితే అన్లోడ్ అయితే స్టార్ట్ చేసినారనమాట, పూర్తి అయిపోయిందంట. ఇంకా నేను కూడా పాయింట్కి అయితే తీసుకొచ్చి పట్టలు అయితే ఇప్పుకొని రెడీగా పెట్టుకో, ఆ బండి అన్లోడ్ అయిపోతేనే ఈ బండి అన్లోడ్ చేస్తా అన్నారనమాట. అందుకోసమని నేనైతే బండి వేసుకొని అయితే వెళ్తున్నాను. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ కేరళలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సోమవారము, ఎందుకంటే ఆదివారం ఎక్కువ లీవ్ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఉంటారనమాట. సోమవారం పొద్దున్నే కాలేజీకి వెళ్ళే వాళ్ళందరూ వచ్చేసి ఒకటేమైనా పూటగా వచ్చేస్తారనమాట. మొత్తానికైతే పాయింట్లు అయితే పెట్టేశాను. పాయింట్లు పెట్టేసి పట్ట అయితే ఇప్పాలన్నమాట. ఫస్ట్ తాడైతే తోడేసుకుందాం. ఈ తాడు తోడేసుకోవాలంటే మామూలు విషయం కాదు, అసలు పెద్ద తాడు ఉంటుంది. ఎందుకంటే మనం సింగిల్ వేస్తాం కదా హైట్ లోడ్ అనేసి, అందుకోసమని సింగిల్ వేయడం వల్ల మొత్తం తాడంతా అయిపోతుంది అనమాట. తాడు మొత్తం తోడుకోవాలి. తాడు తోడుకొని మనం పట్టాలు మడతేసుకునే తలకి మనకు ఇంకా మన పని అయితే అయిపోతుంది. సింగిల్గా ఉంటే ఇదే డిసడ్వాంటేజ్ అనమాట, మన పని మనమే చేసుకోవాలి. అదే క్లీనర్ ఉంటే ఇద్దరు కలిసి సాయం చేసుకొని ప్రశాంతంగా అయితే పని అయితే చేసుకోవచ్చు అనమాట. నేను సింగిల్గా ఉన్నా కాబట్టి తాడు నేనే ఇప్పుకోవాలి, అలాగే పట్ట నేనే మడతేసుకోవాలి, మొత్తం అన్నీ నేనే చూసుకోవాలన్నమాట. లోడింగ్ మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి. అదే ఇద్దరు ఉంటే కొంచెం పని అయితే తగ్గుద్ది, కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. మా బండిలో మా ఫారంలో ఎందుకు డబుల్గా పెట్టుకోరంటే, సింగిల్గానే చేస్తారంటే అమౌంట్ 10% కదా, డబ్బులు తక్కువ వస్తుంది అనమాట. అందుకోసమని సింగిల్గానే చాలామంది చేస్తుంటారు, ఓపిక్గా నిదానంగా, టెన్షన్ ఏం బెటర్ అనమాట. అందుకోసమని నేను కూడా సింగిల్గానే చేస్తున్నాను ఇంకా. సో గాయస్ మొత్తానికి అయితే అన్లోడ్ అయితే స్టార్ట్ చేసినారనమాట. చూడండి ఎంతమంది ముఠా వాళ్ళు ఉన్నారో. మొత్తం వచ్చేసి 15 మంది వచ్చారనమాట అన్లోడింగ్ చేయను. వీళ్ళు అన్లోడింగ్ చేస్తే చూస్తుంటే ఒక 1 అవర్ కల్లా అన్లోడ్ అయితే చేసినారనమాట. మన బండి ముందు 30 టన్నుల బండి వచ్చేసి 1 గంటన్నర అయితే చేసినారు. మన బండి వచ్చేసి 1 అవర్లో పూర్తిగా అన్లోడ్ అయితే చేసినారనమాట. మొత్తం చితకొట్టేసినారు. సో గైస్ అన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. మనకు రిసిప్ట్ కూడా ఇచ్చేసినారు. బండి అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం, బయటికి వెళ్ళేసి వంట చేసుకోవాలి. మన సురేష్ గారు వచ్చేసి పప్పు అయితే చేసినాడు అనమాట. మనం భోజనం అయితే చేసుకోవాలి, రైస్ పెట్టుకుంటే సరిపోద్ది. చూద్దాం మరి, బయటికి వెళ్దాం. ఫస్ట్ 2 బండ్లు వెళ్తే మన బండి వెళ్తుంది అనమాట. మరి 2 బండ్లు అయితే అన్లోడ్ అయితే అయిపోయినాయి అనమాట. కానీ హైవే పక్కనే పెట్టుకున్నాము, ఈ సందులో అనమాట అన్లోడ్. ఇక్కడ గుడి ఉంది చూడండి, చాలా బాగుంది, శివుని గుడి ఇది లోపల. ఇక్కడే సైడ్ పెట్టేసుకొని ఇంకా భోజనం అయితే చేస్తున్నాడు అనమాట అన్న. భోజనం చేస్తుంటే ఇంకా మనం తినేసి ప్లేట్ తీసుకోదాము. పప్పు చేశాడు అన్నమాట, పప్పు టమాటా పప్పు, అలాగే ఇంకేటబ్బా ఇది దీని పేరు కర్రీ అనమాట, అన్నం. ఇంకా తినేసి ఆరాంగా అయితే ఇంకా బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి తూత్తుకుడి ఎంటీ వచ్చేయమన్నారనమాట. ఇక్కడ నుంచి ఇంకా 2 బండ్లో తూత్తుకుడి వెళ్ళిపోదాం. దారిలో స్నానం చేసుకొని బీచ్ నదిలో బయలుదేరిపోదాం. మన సురేష్ అన్న వచ్చేసి పప్పు అయితే వండుతున్నాడు అనమాట. ఈయన ఛానల్ వచ్చేసి భారతీయ ట్రక్ వ్లాగ్స్, చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేస్తుంటాడు అనమాట, బాగుంటుంది కంటెంట్ కూడా. నచ్చితే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తానికైతే పప్పు టమాటా అయితే వండుతున్నాడు. ఇంకా మేము ఇద్దరం అయితే బండ్లోనే తినేస్తాం అనమాట. తినేసి సో గాయస్ తూత్తుకుడి అయితే బయలుదేరిపోయాం అనమాట. చూడండి ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి ఈ నీళ్ళన్నీ మనం సముద్రంలో కలుస్తాయి అనమాట. ఇది వచ్చేసి నది, ఈ వాటర్ కూడా ఉప్పే అనమాట. చూడండి ఎంత పెద్దగా, ఎంత సముద్రం అన్నమాట. ఆ పక్క అంతా సముద్రమే, అసలు కలిసి ఉప్పుగానే ఉండొచ్చు నీళ్ళు కూడా. చూడండి స్టీమర్ ఎలా వస్తుంది. సో గాయస్ మా బండ్లో వచ్చేసి అక్కడ పెట్టామన్నమాట. అక్కడ పెట్టేసి ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది చూస్తున్నారు కదా, అన్న స్నానం చేస్తున్నాడు. నేను కూడా స్నానం చేసాను అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటే స్నానం చేస్తున్నాం అనమాట. ఇక్కడ బండ్లు పెట్టడానికి పార్కింగ్ లేదు, చాలా తక్కువ ఉంది. అసలు చూపిస్తాను, ఇది వెళ్ళే ఘాట్ సెక్షన్ అనమాట. చూడండి బండ్లు ఎట్లా వస్తున్నాయో. అసలు అన్నీ ఇక్కడ వాడేవన్నీ భారత్ బెంజ్ వెహికల్సే. చూడండి టిప్పర్ కానుంచి ప్రతి ఒక్క వెహికల్ వరకు ఇక్కడ వాడే వాళ్ళు మొత్తం ఘాట్ సెక్షన్లో భారత్ బెంజే వాడుతున్నారు ఎక్కువ. ఇంకా కొన్ని 2-3 నాకు వచ్చేసి టాటా ప్రైమల్ అయితే కనిపించాయి అనమాట. స్నానం చేసుకొని వస్తే నేనైతే స్నానం చేసినాను ఆల్రెడీ, చూపిస్తాను. స్నానం అయితే చేసినాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాము. స్నానం చేసుకున్నాం కాబట్టి ఫ్రెష్గా. చూడండి భారత్ బెంజ్ అన్నా కదా, మాటల్లోనే వస్తుంది చూడండి వెహికల్. ఇట్లా భారత్ బెంజ్ అయితే లుక్ చూడండి ఎట్లుందో కామెంట్ చేయండి ఒకసారి. మామూలుగా 12 టైర్ బండి, ఎక్కువ ఇక్కడ వచ్చేసి సిమెంట్ అవన్నీ తోలుతారనమాట. చూడండి ఎట్లుందో,
మామూలుగా లేదు అసలు. ఇలా సింపుల్గా ఉంటుంది అనమాట. బండి చాలా బాగుంటుంది. నాకు కూడా పర్సనల్గా భారత్ బెంజ్ వెహికల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ గుడి ఉందన్నమాట. చూద్దాం, గుళ్ళకి వీలైతే గుళ్ళకి వెళ్దాం. ఇట్లా ఎక్కాలి, ఇట్లా పైకి ఎక్కేసి అట్లా పైకి టాపర్లు ఉన్నాయన్నమాట, పైకి వెళ్ళాలి. ఇది వచ్చేసి కారు దావా అనుకుంటా. ఎస్, ఇట్లయితే కారు ఎక్కుతుంది. ఫ్రంట్ వీల్తో అయితే అసలు ఎక్కలేదులేండి. బ్యాక్ వీల్ ఉంటే కారు అయితే ఖచ్చితంగా ఎక్కగలదు. చూడండి ఎంత హైట్ ఉందో అసలు. ఇది ఎట్లా ఇస్తుందేమో మరి. డ్రైవరు మామూలుగా లేదు అసలు. ఫుల్ హైట్ ఉంది, ఎక్కువ. వీడియోలో పెద్దగా కనిపించలేకపోతుంది కానీ చాలా హైట్ ఉందన్నమాట. ఇది చూడండి ఎంత హైట్ ఉందో. నా పని అయితే అయిపోయినట్టుంది. మన పని కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళేసి ప్రశాంతంగా బట్టలు అయితే చేంజ్ చేసుకోవాలి. నేను చేంజ్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను. ఇక్కడేదో గుడి ఉంది చూడండి, ఎట్లా మామూలుగా లేదు. స్నాన పడుతుంది గురు. ఇప్పుడే స్నానం చేసి వచ్చామన్నమాట. గుడి దగ్గరికి వెళ్ళొద్దామని. వాన అయితే దంచి కొడుతుంది చూడండి. బ్యాక్ సైడ్ ఎలా పడుతుందో వర్షము. ఈ కేరళలో ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడైనా వస్తుందో తెలియదు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. చూడండి వెదర్ ఎలా ఉందో. మన బండిలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం వచ్చేసి నైట్ తూర్పుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. తూర్పుడికి స్టార్ట్ అయిపోయి ఘాట్ సెక్షన్ దిగిన వెంటనే కేరళలో సైడ్ పెట్టేసుకుని అయితే భోజనం చేసేసి అయితే పడుకున్నాము. మార్నింగ్ 3కి లేచాం అనమాట. 3కి లేచి అయితే బయలుదేరిపోయాం అనమాట అక్కడి నుంచి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తూర్పుడికి అయితే వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసి దగ్గర 6:30 అయితే అవుతుంది. ఒక 10 మినిట్స్లో తూర్పుడి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. తూర్పుడి ఆఫీస్ వచ్చేసి రోడ్ వేస్ అనమాట. హైవే రోడ్ లైన్స్ అని ఉంటుంది ఆఫీస్ పేరు. అదే వచ్చేసి మన ఎండే ఆఫీస్ అనమాట. ప్రతి ఒక్క బండి, మన ట్రాన్స్పోర్ట్ బండి అక్కడికి వచ్చేసి అయితే లోడ్ అయితే వేసుకుంటారు. అందుకని ఇప్పుడైతే నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా బండి ఎంట్రీ చేయించేసేయాలి. ఎంట్రీ చేయించేసి చూద్దాం. ఈరోజు లోడ్ అయితే మన లక్, లేదంటే నార్మలే అనమాట. నాకు తెలిసి లోడ్ అవుతుందని ఆశతో ఉన్నాను. లోడ్ అయితే మనకు ఇక్కడ నుంచి అయితే నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవటమే. చూద్దాం. నైట్ డ్రైవ్ చేయలేకపోయినా ఈవినింగ్ కల్లా లోడ్ అయితే ఒక 100-200 కిలోమీటర్స్ వెళ్ళేసి ఎక్కడన్నా టోల్ గేట్ దగ్గర పడుకొని ఇంకా మార్నింగ్ లేచి అయితే బయలుదేరిపోవచ్చు. చూద్దాం మరి ఎట్లయిద్దో. నాకు తెలిసి లోడ్ అయితే ఇద్ది, లేదంటే రేపే అనమాట లోడింగ్. ఈరోజు లోడింగ్ అయితే కొంచెం బాగుంటుంది మనకు. ఎందుకంటే కొంచెం జర్నీ ఎక్కువ చేస్తే ఏదో త్వరగా అయితే మనం చేరుకోవచ్చు గమ్యస్థానానికి. చూద్దాం మరి ఈ ట్రిప్ అన్న 16 ఇస్తారా, లేదంటే మళ్ళీ దీనికే పంపిస్తారా అనేది. బండి మటుకు ఏద్దాం అనమాట. నెంబర్ 1 బండి, చాలా బాగుంది వెహికల్. కిలోమీటర్లు చూసుకున్నా కూడా 5,12,000 కిలోమీటర్లు తిరిగినా కానీ బండి ఇంజన్ కండిషన్ అయితే నెంబర్ 1గా ఉందన్నమాట. ఇంతవరకు ఇంజన్ పని అయితే ఏం చేయించలేదు అంట. ఒకసారి క్లచ్ ప్లేట్లు అయితే మార్చారంటుంది. ఈ క్లచ్ ప్లేట్లు మట్టుకే పని అయితే చేయించారంట, కానీ బాడీ క్యాబిన్ అయితే రీఫిటింగ్ చేయించారు. బండి మటుకు ఎక్సలెంట్గా ఉంది. అందుకోసమని చూస్తున్నాను, అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఈ బండి తీసుకోవాలి, లేదని 16 కొత్త బండి 4830 వస్తే నాకు ఇవ్వండి అన్న అని చెప్తున్నాను అనమాట. అప్పటి వరకు ఈ బండి అయితే తోలేద్దాము. మనకు వచ్చేసి 4830 అయితే బాగుంటుంది అనమాట. వెహికల్ తోలేం కదా, మన గిరిగల్లో బండి తోలేం కదా, అప్పుడు నాకు తెలుసు అనమాట. అందుకోసమని నాకు 4830నే తోలాలని ఉంది. చూద్దాం మరి ఎట్లయిద్దో. ఆ వెహికల్ వస్తుంది, లేదంటే మళ్ళీ చూద్దాం. ఏ వెహికల్ అయినా ట్రై చేద్దాం. మరి 14కు 16కు తేడా ఏముంటుంది, అలాగే దానికి ట్యాక్స్లు ఎంత ఉంటాయి, ఇన్సూరెన్స్లు ఎలా ఉంటాయి, రోడ్ పర్మిట్లు ఎలా ఉంటాయి అనేది వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి అన్న. 14 వీడియో 16 కంపారిజన్ వీడియో కావాలని డెఫినెట్గా చేద్దాము. ఇంకా ఇక్కడ నుంచి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మిగతా విషయాలు ఏమన్నా ఉంటే అక్కడ చూసుకుందాం మరి. సో గాయస్, మార్నింగే చూడండి వెదర్ ఎలా ఉందో. చాలా కూల్గా అయితే ఉందన్నమాట వెదర్. మన బండి వచ్చేసి ఇక్కడే లెఫ్ట్కి అయితే తిరిగింది. మళ్ళీ ఎందుకు పైకి వస్తుంది, సారీ ఆఫీస్ అయితే అక్కడ అనమాట, రైట్ సైడ్లో. ఇక్కడ సర్వీస్ రోడ్లో వెళ్ళేస్తున్నాడు అనమాట. కట్టు కాదని బండి వేసి. మామూలుగా అయితే స్ట్రైట్ రావాలి, మనం ఇట్లా తిరుక్కొని వచ్చాము. ఇట్లా వెళ్ళాలన్నమాట. ఆగరు, మనమే ఆగాలి, లేదంటే అంతే అనమాట. అస్సాం అయిపోద్ది.
ఇక్కడ కట్టే కాదనమాట బండి, చాలా చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గేర్ మార్చుకొని వచ్చినాము. ఆల్రెడీ ఒక 1/2 కిలోమీటర్ ఉంది అంతే. ఇక్కడ మన సర్వీస్ రోడ్లో దిగేసి వెళ్ళిపోవాలన్నమాట ఆఫీస్ దగ్గరికి. చూడాలి బండ్లు ఎన్ని ఉన్నాయో ఏమో. మరి బండ్లు ఏం లేకపోకుంటే మనది త్వరగా లోడ్ అయిపోద్ది. ఈరోజే బండ్లు ఉంటే 10 బండ్లు ఉన్నాయనుకోండి, ఇంకా రేపే అనమాట లోడింగ్ అని డిసైడ్ అయిపోవాలి మనము. ఇంకా 4, 5, 6 అంటే ఈరోజు అయిపోద్ది రోడ్. అది మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటే అవుద్ది, లేదంటే లేదనమాట. చూస్తాం కదా ఇక్కడే లెఫ్ట్ సైడ్ ఇదే అనమాట మన ఆఫీసు. అయ్యయ్యో చాలా బండ్లే ఉన్నాయి, అయ్యో మాకు ఈరోజు లోడింగ్ లేదు, ఉన్నది కాస్త ఓడింది. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. లోడింగ్ ఏమో పాడైంది. చూడండి మా బండ్లే ఒక బండి ఉంది, మాట 2 బండ్లు, మొత్తం 3 బండ్లు అనమాట. 4169 4830 బో అట్లాంటి వెహికల్ కావాలని నాకు ఆశ, తోలాలని. అన్న రివర్స్ కొడుతున్నాడు. రివర్స్ కొడితే మనం కూడా దాంట్లో రివర్స్ పెట్టేద్దాం, పక్కన పెట్టేద్దాము. ప్లేస్ అయితే ఉంది బండిలో పెట్టుకోను, ఇబ్బంది ఏం లేదు. చాలా తక్కువ ఉన్నాయి, మామూలుగా వచ్చేసి ఫుల్ పూటుగా ఉంటాయి అనమాట బండ్లు. టిఫన్కి వచ్చాను అనమాట. సో గురు ఇక్కడ వచ్చేసి లోడింగ్ కోసం లోకల్ డ్రైవర్ వస్తాడనమాట. ఆయనే చూసుకుంటాడు మనకు లోడింగ్ మొత్తం, ఎక్కడెక్కడైతే ఎన్ని పాయింట్లు అవుతాయి, మళ్ళీ వాళ్ళని మాట్లాడుకోవడం, లోడింగ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం అన్నీ ఆయనే చూసుకుంటాడు అనమాట. మనం లాస్ట్లో పట్ట పైన వేసి తాడు లాక్కోవాలన్నమాట పైన. లేదంటే ఆయనే వెళ్ళాలంటే ఇంకొక 500 అయితే ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. అది మనం ఇవ్వాలి. అందుకోసం ఎలా ఉందో మన ఖాళీగా ఉండడం కదా అనేసి నేనైతే వెళ్తున్నాను అనమాట. క్లీనర్ ఉంటే క్లీనర్ వెళ్తాడు, మొత్తం అయితే లోడింగ్ అయితే అయిపోతుంది. సో గైస్ నేను వచ్చేసి లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను అనమాట. అదే అనమాట లోడింగ్ పాయింట్. మన డ్రైవర్ అన్న వచ్చేసి లోకల్ డ్రైవరు ఇంటికి వెళ్ళాడనమాట. ఇక్కడ వచ్చేసి 3 గంటలకు లోడ్ చేస్తారు. నాకు ఎలా తెలుసు అంటే, ముందు లాస్ట్ ట్రిప్ అయితే ఇక్కడే అనమాట లోడ్ చేసిన జిప్సమ్ అనమాట మన బండిలో లోడ్ అయ్యేది. ఇదే అనమాట ఫ్యాక్టరీ లోపల అయితే జిప్సమ్ అయితే లోడ్ అవుతుంది, అంటే బ్యాగుల టైప్లో అనమాట. ఆ బ్యాగులు లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి విజయవాడ అనమాట అన్లోడ్. విజయవాడ అయితే మళ్ళీ అక్కడ నుంచి మన ఒరిస్సా అయితే వెళ్తాము. ఇంకా కేరళ అయితే బై బై చెప్పేసేయాలి ఈ ట్రిప్తోనే. ఎన్నాళ్ళని మీకు కేరళ చూపించాలని చెప్పండి. ఎలాగోలా విజయవాడకి అయితే సక్సెస్ఫుల్గా లోడ్ అయితే దొరికింది. ఈ లోడ్ వేసుకొని మనం విజయవాడ నుంచి ఏం లోడ్లు అవుతాయో విజయవాడకి వెళ్ళినాక చూపిస్తాను. దీనికి జిప్సమ్ కిరాయి ఎంత అనేది లాస్ట్లో అయితే చెప్తాను, వీడియో లాస్ట్లో. ఇది రోజుకు ఒక వ్లాగ్ అయితే వస్తుంది అనమాట. అంటే మన ఛానల్లో ఎలాగంటే ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది అనేది వీడియో వస్తుంది. ఇంకా అట్లే వస్తాయన్నమాట వీడియోస్ కూడా. డే బై డే వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే 2 డేస్కి ఒక వీడియో తప్పనిసరిగా వస్తుంది. ఆల్రెడీ ఈరోజు వీడియో అయితే ఎడిట్ చేసి పబ్లిక్ ఇంకా చేయలేదన్నమాట. ఇంకా షెడ్యూల్ చేసి పెట్టినాము 3 గంటలకు. మన వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా 3 గంటలకు అయితే తప్పకుండా వీడియో అయితే వస్తుంది. డే బై డే కానీ 2 రోజులకు ఒక వీడియో కానీ. ఇంకా మొత్తానికైతే ఇంకా వంట అయితే చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఉల్లగడ్డలు అయితే తెచ్చుకున్నాను, ఒక 1/2 కిలో. చికెన్ మటన్ అవన్నీ తినకూడదని డిసైడ్ అయినా అనమాట. చూద్దాం మరి ఎంతవరకు అవుతామేమో. మరి ఈ ఉల్లగడ్డలు ఫ్రై చేసుకొని ఇంకా రైస్ అయితే ఉందన్నమాట. నైట్ రైస్ చేసినా కదా, ఆ రైస్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట, ఇంకా అయిపోలేదు. ఆ రైస్ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని ఎగ్స్ అయితే ఉన్నాయి బండ్లో. ఇంకా ఆరాంగా అయితే తినేసి ఇంకా చూద్దాం మరి వంట ప్రాసెస్. లోడింగ్ 3 గంటలకు కానీ 4 కానీ స్టార్ట్ చేస్తారు. రాత్రి 8, 9 అయిపోద్ది మనకు బిల్లులు వచ్చేసరికి. తినేసి అయితే రెస్ట్ అయితే తీసుకుంటాను. నైట్ అంతా బండి అయితే దంచి కొడదాము. మార్నింగ్ కల్లా ఉల్లుందరపేట దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం మరి, చూస్తూనే ఉండండి. వీడియో లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నీట్గా ఉల్లగడ్డలు అయితే కడుక్కోవాలన్నమాట. నీట్గా ఉల్లగడ్డలు కడుక్కొని సన్నగా అయితే కోసుకున్నాము. సన్నగా కోసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. పులుసులు ఇంకా అసలు మసాలాలు అయితే తినకూడదు, చాలా ఇబ్బంది అయితే పడతాం అనమాట మసాలాలు ఎక్కువ తింటే. అందుకోసం మసాలాలు వంటలు అయితే తగ్గించేసినాను. ఏదన్నా ఫ్రై అలాంటివి అయితే చేసుకుంటాను, అలాంటివి చేసుకోవడానికే ట్రై చేస్తాను అనమాట. ఎందుకు బయట మసాలాలు అవి తింటే ఆరోగ్యం పాడైపోద్ది. అందుకోసమని నేను ఎక్కువ ఫ్రై చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. డ్యూటీలో ఉన్న నాళ్ళు ఇంటికి ఇలాగ చూసుకున్నాను. మిగతాది పెనం అయితే పెట్టేసినాను. ఇంకా
తిరువాత గింజలు అయితే వేసినాం అనమాట. తిరువాత గింజలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత మన ఆనియన్స్ వేసుకొని అలాగే ఉల్లగడ్డలు కూడా వేసుకొని అయితే ఫ్రై అయితే చేసుకున్నాము. సో గైస్ ఆమ్లెట్ చూడండి రెడీ అయింది. ఆమ్లెట్ ఇంకా ఉల్లగడ్డ ఫ్రై అన్నం అనమాట మనది ఈరోజు. ఆమ్లెట్ వచ్చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మామూలుగా ఉండదు, 4 గుడ్లు వేసాను అనమాట. 4 గుడ్లు ఉంటే ఎందుకు ఊరికి అనేసి. చూద్దాం మరి, తినేసి రెడీగా ఉందాము. సో గైస్ బండ్లో వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై, ఇంకా ఒక ఆమ్లెట్, అలాగే రైస్ అనమాట. ఇదే అనమాట మనకి ఈరోజు కర్రీ. ఇది తినేసి టైం వచ్చేసి 12:30 అవుతుంది అనమాట. మాకు ఇలా ఎందుకు త్వరగా తింటామంటే, త్వరగా తిని రెడీగా ఉంటే లోడింగ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆ లోడింగ్ చేసే వాళ్ళు ప్లాట్ఫారం పట్ట బియ్యి ముందుకు పెట్టు వెనక్కి పెట్టు అనేసి తినడానికి టైం ఉండదు అనమాట. తినాలనుకున్నా కూడా తినలేము మనశ్శాంతిగా. అందుకోసమని ముందే తింటాం అనమాట. ఎప్పుడో అనమాట టయానికి తినేది. ఒకసారి అయితే పొద్దున మధ్యాహ్నం తినని రోజులు కూడా ఉన్నాయన్నమాట. 4-5కి అయితే తింటాము. మొత్తానికైతే ఈరోజు ఫాస్ట్గా తింటున్నాం అనమాట. వస్తానే లోడింగ్ వచ్చింది, అదే మనకు ప్లస్ అవుతుంది అనమాట. కొంచెం విజయవాడ వెళ్ళేసి అన్లోడ్ వేసుకొని ఆ నుంచి లోడ్ అయితే ఎక్కడికైతే మరి అక్కడికి వెళ్ళాక తెలుసుకొని మీకు చెప్తాను, అప్డేట్ ఇస్తాను. మొత్తానికైతే తినేసి ఇంకా రెడీగా ఉంటే లోడ్ అయితే చేస్తారు. సో గైస్ లోడింగ్ అయితే అవుతుంది అనమాట. 5:30కి స్టార్ట్ చేసినారు. ఇప్పుడు వచ్చేసి 6:40 అనమాట. 1 hour 10 minutes అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు 45% నుంచి 40% వరకు అయితే లోడ్ అయింది. ఇంకా మిగతాది అయితే లోడ్ చేయాలన్నమాట. ఇంకా 60% అయితే ఇన్కంప్లీట్ ఉంది. లోడింగ్ చేస్తున్నారు, లోడింగ్ నిదానంగానే. ఇంకొక 1 hour 1.5 hourలో లోడింగ్ అయిపోద్ది. 8:30 కల్లా. చాలా హైట్ వచ్చింది చూడండి, మధ్యలో హైట్ వచ్చింది. ముందర వచ్చేసి తక్కువ ఉంది. ముందర వచ్చేసి తక్కువ ఉండాలి, సెంటర్లో బాగుండాలన్నమాట. ముందర ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఫ్రంట్ టైర్లు వచ్చేసి కొంచెం స్టీరింగ్ హార్డ్ అయిపోద్ది. ముందర ఎక్కువ లోడ్ ఉంటే మధ్యలో కానీ వెనకలు కానీ ఉండడం వల్ల కొంచెం స్టీరింగ్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది డ్రైవ్ చేసేదానికి. సమానంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది లోడ్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.